వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. రెమ్యునరేషన్ పరంగా ప్రియాంక చోప్రా నెంబర్ 1 హీరోయిన్ గా పాపులర్ అయ్యింది. బాలీవుడ్ లో లీడ్ లో కొనసాగుతున్న హీరోయిన్లందరినీ వెనక్కి నెట్టి టాప్ లోకి చేరుకుంది. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం రెమ్యునరేషన్ భారీగా తీసుకుంటుందని టాక్. ఇప్పుడు క్రిష్ 4 కోసం ప్రియాంక చోప్రా 30 కోట్ల రెమ్యునరేషన్ డీల్ పై సంతకం చేసిందని కథలుస్తున్నాయి. హృతిక్ రోషన్ ఈ చిత్రంలో దర్శకుడుగా అరంగేట్రం చేయనున్నట్టుగా అతడు కీలకమైన క్రిష్ పాత్రతో పాటు మరో 2 పాత్రలు నటించనున్నాడు. క్రిష్ 2లో నటించిన ప్రియాంక చోప్రా తిరిగి తన పాత్రతో రీఎంట్రీ ఇవ్వనుంది. క్రిష్ 4 కథాంశంతో పాటు తన పాత్ర ఆకట్టుకోవడంతో ప్రియాంక చోప్రా నో చెప్పలేకపోయిందంట. ప్రియా పాత్రను తిరిగి పోషిస్తుందని తెలుస్తోంది. అయితే ప్రియాంక చోప్రా బృందం ఇంకా దీనిని అధికారికంగా నిర్ధారించలేదు. గ్లోబల్ ఐకాన్ ను 20-30 క్రోర్స్ రేంజ్ లో చెల్లించనున్నారని ఒక పాపులర్ న్యూస్ పోర్టల్ తన కథనంలో పేర్కొంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం 30 కోట్ల పారితోషికం తీసుకుంటోంది. క్రిష్ 4కి కూడా ఇదే పారితోషికాన్ని ఆశిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఫిక్స్డ్ ఫీజు కాకుండా లాభాలలో వాటా మోడల్ను ప్రియాంక చోప్రా ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉందని కూడా కథలుస్తున్నాయి.